భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో 18వ పుస్తక ప్రదర్శన జనవరి 31 నుంచి ఫిబ్రవరి 8 వరకు జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ గ్రౌండ్ స్విమ్స్ దగ్గర నిర్వహిస్తున్నట్లు తిరుపతి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంచాలకులు మరియు భారతీయ విద్యాభవన్ తిరుపతి కేంద్ర ఉపాధ్యక్షులు ఆచార్య కెఎన్ సత్యనారాయణ గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు. ఈ పుస్తక ప్రదర్శన ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందని చెప్పారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా మాజీ విజిలెన్స్ కమిషనర్ ఆఫ్ ఇండియా కెవి చౌదరి, విశిష్ట అతిథులుగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ సంచాలకులు ఉమా వెన్నం, తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొంటారని తెలిపారు. ఆయన ఎండి ఆయన కూడా 7వ తేదీన మనకి పుస్తక మహోత్సవం వేదికలకి వస్తున్నారు. ఇంకా 7వ తేదీ 8వ తేదీతోటి సమాప్తం అవుతుంది. ఆ రోజున ఎన్ఎస్యు వైస్ ఛాన్సలర్ గారు అండ్ మున్సిపల్ కమిషనర్ వారు కూడా వస్తారు. ఇంకా ఐఐటి డైరెక్టర్ గారు, ఇటువంటి అందరూ కూడా అటు రచయితలు తిరుపతిలోనే మనకు తెలియకుండా ఎంతో జాతీయ స్థాయిలో కూడా మంచి రచయితలుగా పేరొందినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. భారతీయ విద్యాభవన్ 18వ పుస్తక మహోత్సవానికి అందరికీ స్వాగతం. ఐఎమ్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ రాజు. 18వ పుస్తక మహోత్సవ కన్వీనర్, భారతీయ విద్యాభవన్ ఆనరరీ డైరెక్టర్ అండ్ ట్రెజరర్. ఇక్కడ భారతీయ విద్యాభవన్ ప్రిన్సిపల్ గారు శ్రీమతి పద్మజ గారు, భారతీయ విద్యాభవన్ కార్యవర్గ సభ్యులు డాక్టర్ యుగంధర్ రాజు గారు, భారతీయ విద్యాభవన్ కేంద్ర కమిటీ అసోసియేట్ సెక్రటరీ ప్రొఫెసర్ దక్షిణామూర్తి గారు, భారతీయ విద్యాభవన్ ఆఫీస్ సీనియర్ సూపరింటెండెంట్ రమేష్. 18వ పుస్తక మహోత్సవం అటు తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ప్రభుత్వం, జిల్లా మేజిస్ట్రేట్ అయినటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వెంకటేశ్వర్ గారు, మున్సిపల్ కమిషనర్ మౌర్య గారు అందరూ సహకారంతో ఈ పుస్తక మహోత్సవం జరుగుతున్నది. ఇప్పటి వరకు 17 మహోత్సవాలు జరిగినాయి. మొట్టమొదట పుస్తక మహోత్సవం 2006 డిసెంబర్ నెలలో త్యాగరాజ మండపంలో ప్రారంభమయ్యి 4 సంవత్సరాలు అక్కడే నిర్వహించబడి, అప్పటి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి ఎన్ యువరాజు గారి యొక్క ప్రోత్సాహంతో, వారు సలహాతో చరిత్ర మీద, హిస్టరీ మీద ఆర్సి మజుందార్ యొక్క నేతృత్వంలో కమిటీ వేసి ఒక 8 వాల్యూమ్స్ తోటి పుస్తకాలను చరిత్ర మీద, హిస్టరీ మీద కూడా ప్రచురించారు. అవి ఈ రోజున మజుందార్ నేతృత్వంలో ఉన్నటువంటి ప్రచురించబడినటువంటి భారతీయ విద్యాభవన్ ప్రచురించినటువంటి పుస్తకాలు యూనివర్సిటీ లైబ్రరీస్లో కానీ ఎక్కడైనా హిస్టరీ మీద రీసెర్చ్ విద్యార్థులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నవి. ఈ విధంగా పుస్తకాలను చదివించాలి. పుస్తకమే మానవ వికాసానికి పునాది. బుక్స్ ఎన్రిచ్ అవర్ నాలెడ్జ్. పుస్తకం లేకపోతే మానవుని యొక్క మనుగడే లేదు అనే సంకల్పంతో
ఈ పుస్తక మహోత్సవాలని జరిపిస్తున్నారు భారతీయ విద్యాభవన్ వారు. అనేక పుస్తకర్చన జరగడమే కాకుండా వారి యొక్క ప్రసంగాలు కూడా ప్రతిరోజుని ఒక వేదికగా ఉండి అటు ఇనాగరల్ వెరిడిక్టరీ కాకుండా మిగిలిన రోజులు ప్రతి 7 రోజులు కూడా ఏదో ఒక కార్యక్రమంతో జరుగుతుంది. 1వ తేదీన తెలుగు సాహిత్యానికి, 2వ తేదీన అన్నమయ వేదిక కానీ, తర్వాత 3వ తేదీ మనకి ప్రతి సంవత్సరం మన వెలుగోటి యాచంద్ర గారు గేయ అవధానం, అది నూతన ప్రక్రియ, అటువంటి అవధానం కూడా 3వ తేదీన జరగటమే కాకుండా వారి రీసెర్చ్లో రాసినటువంటి పుస్తకాన్ని కూడా ఆ రోజున ఆవిష్కరించడం జరుగుతుంది. మీకు ప్రతిరోజును కూడా తిరుపతిలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలలో ఉన్నటువంటి మేధావులు, ఆచార్యులు అందరూ కూడా ఇందులో భాగస్వామ్యం అవుతున్నారు. 4వ తేదీని సైన్స్ అండ్ టెక్నాలజీకి ఒక వేదిక పెట్టి 4వ తేదీ 3 గంటల నుంచి 5 గంటల వరకు ప్రచురించారు. ఆ పుస్తకం కూడా ఆ రోజున రిలీజ్ చేయటం, ఇంకా కొంతమంది యొక్క పుస్తకాలు కూడా 5వ తేదీన పుస్తక ఆవిష్కరణని జరుగుతుంది. 6వ తేదీన ఎన్విరాన్మెంట్ అంటే మనకి ఎన్విరాన్మెంట్ మీద అనేక ప్రయోగాలు పిల్లలకు చేస్తున్నారు, అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఈ పుస్తక మన ఈ మహోత్సవంలో కూడా ఒక రోజుని ఆ ఎన్విరాన్మెంట్కి కేటాయించాం. దానికి పి కృష్ణయ్య గారు, డాక్టర్ పి కృష్ణయ్య ఐఏఎస్ రిటైర్డ్, ఆయన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్, ఆయన ముఖ్య అతిథిగా రావటం జరుగుతున్నది, ఆలపిస్తారు. దానికి ముఖ్య అతిథిగా ఐజర్ డైరెక్టర్ అయినటువంటి శంతన భట్టాచార్య గారు, తరువాత సుమంత్రా బోస్ ఇంటర్నేషనల్ స్టడీస్ అండ్ కంపారిటివ్ పాలిటిక్స్ ప్రొఫెసర్ క్రియా యూనివర్సిటీలో సుమంత్రా బోస్, ఆయన కలకట్టాలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్టడీస్ దాని యొక్క రీసెర్చ్ మీద డైరెక్టర్, దాని సెక్రటరీగా కూడా ఆయన ఉన్నటువంటి ఆయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారి యొక్క కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. ఆయన కూడా వచ్చి